కొన్ని కథలుంటాయండి. అవి మనల్ని, మన సంస్కృతులనే మార్చేస్తాయి. అవి తరతరాలుగా నిలిచిపోతాయి. ఈరోజు మనం అలాంటి ఓ గొప్ప కథలోకి ప్రయాణించబోతున్నాం. దాని వెనుక ఉన్న ఆరంభాన్ని ఈ చిత్రాల ద్వారా తెలుసుకుందాం. మన కథ మొదలయ్యేది ఏ సింహాసనాల మీదో, రాజకోటల్లోనో కాదు. ఇది ఆకాశంలో అసాధారణంగా మెరుస్తున్న ఓ కొత్త నక్షత్రాన్ని చూసి దాన్ని అనుసరిస్తూ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న కొంతమంది జ్ఞానులతో మొదలవుతుంది. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం. తూర్పున ఒక నక్షత్రం. ఆకాశం నుంచి వచ్చిన ఓ రహస్యమైన సందేశం. తూర్పు దేశంలో కొంతమంది జ్ఞానులుండేవారన్నమాట. వాళ్ల పనేంటంటే రాత్రిపూట ఆకాశాన్ని, నక్షత్రాలని పరిశీలించటం. ఒకరోజు వాళ్లకి ఆకాశంలో ఓ కొత్త, ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది. అబ్బో, ఇది మామూలు విషయం కాదు. ఇస్రాయేలు దేశంలో ఓ గొప్ప రాజు పుట్టాడనడానికి ఇదే సంకేతం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంకంతే, ఆ రాజుకు బహుమతులుగా బంగారం, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ఒంటెలమీద సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎన్నో కష్టాలు పడి యెరూషలేము చేరుకున్నారు. అక్కడకు వచ్చి వాళ్ళు చాలా అమాయకంగా ఒక ప్రశ్న అడిగారు. ఇక్కడ రాజుగా పుట్టిన బాబు ఎక్కడున్నాడు అని. కాని వాళ్లకి తెలీదు, ఆ ఒక్క ప్రశ్న ఆ రాజ్యమంతటా ఎంత పెద్ద తుఫాను రేపబోతోందో. ఇప్పటిదాకా కథలో ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం చూశాం కదా. కాని ఇప్పుడు సీన్ మారుతుంది. భయం, ప్రమాదం, కథలోకి ఒక విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ జ్ఞానులడిగిన ప్రశ్న అగ్గిలాగా రాజభవనమంతా పాకిపోయింది. చివరికి ఆ దేశాన్ని పాలిస్తున్న హేరోదు రాజు చెవిన పడింది. అంతే, ఒక కొత్త రాజంట. ఈ వార్త వినగానే అతనికి గుండెల్లో రాయిపడింది. తన సింహాసనానికి ఎక్కడ దెబ్బపడుతుందో అని భయపడ్డాడు. చూశారా, ఇతనే ఆ హేరోదుర్రాజు. కొత్త రాజు పుట్టాడనే వార్త అతన్ని నిద్రపోనివ్వలేదు. తన అధికారం, తన సింహాసనం, ఇవే అతనికి ముఖ్యం. ఆ భయం అతన్ని ఎంత క్రూరంగా మార్చేసిందంటే ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. హేరోదు చాలా తెలివిగా ఆ జ్ఞానులను పిలిపించాడు. వాళ్లతో, మీరు వెళ్ళి ఆ బాబు ఎక్కడున్నాడో కనుక్కోండి. విషయం తెలిసాక నాకు చెప్పండి. నేను కూడా వచ్చి ఆయన్ని పూజించుకుంటాను అని చెప్పాడు. చూశారా, ఎంత నాటకమో! అతని మాటల్లో భక్తి ఉంది కాని మనసు నిండా విషమే ఉంది. పూజించటానికి కాదు, అంతమొందించటానికి ప్లాన్ వేస్తున్నాడు. కాని తరువాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా మారిపోయాయి. ఆ జ్ఞానులకు దేవుడినుంచి కలలో ఒక హెచ్చరిక వచ్చింది. దాంతో వాళ్లు హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే దారిలో వాళ్ల దేశానికి వెళ్ళిపోయారు. విషయం తెలిసిన హేరోదుకు పట్టరాని కోపమొచ్చింది. తనను మోసం చేశారని మండిపడి బేత్లెహేంలోని మగపిల్లలందరినీ చంపేయమని సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. అదే సమయంలో యోసేపుకు కూడా కలలో ఒక దేవదూత కనిపించి, వెంటనే మీ కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తుకు పారిపొండి అని హెచ్చరించాడు. ఇంక వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శరణార్థులుగా పారిపోయారు. సరే, ఇప్పుడు కథలో కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్దాం. ఆ బాలుడు ఇప్పుడు పెరిగాడు. అతని జీవితంలో జరిగిన ఓ ముఖ్యమైన సంఘటన అతని అసలు ఉద్దేశమేంటో మొదటిసారి బయటపడింది. హేరోదు చనిపోయాక వాళ్లు మళ్లీ తమ సొంత ఊరికి తిరిగొచ్చారు. యేసుకు 12 ఉన్నప్పుడు ఒక పండగ కోసం యెరూషలేం వెళ్లారు. అంతా బాగానే ఉంది కాని తిరుగు ప్రయాణంలో ఓ విషయం గమనించారు. యేసు వాళ్లతో లేడు. అంతే, వాళ్ల గుండెలో ఆగిపోయినంత పనైంది. 3 రోజులపాటు కంటిమీద కునుకులేకుండా కన్నీళ్లతో వెతికారు. 3 రోజుల వెతుకులాట తర్వాత చివరికి అతన్ని ఎక్కడ కనుక్కున్నారో తెలుసా? దేవాలయంలో. వాళ్లు భయంతో వెతుకుతుంటే ఇక్కడ ఈయన మాత్రం చాలా ప్రశాంతంగా అక్కడి పండితులతో కూర్చుని దైవగ్రంథాల గురించి చర్చిస్తున్నాడు. అతని ప్రశ్నలు, అతని జ్ఞానం చూసి ఆ పెద్ద పండితులకే నోట మాట రాలేదు. తల్లి ఆందోళనగా అడిగిన ప్రశ్నకు అతను, నన్ను ఎందుకు వెతకారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా అని సమాధానమిచ్చాడు. మనం విన్న మాటల్లో ఇవే అతని మొదటి మాటలు. నా తండ్రి ఇల్లు అనడంలో అతని ఉద్దేశ్యం కేవలం ఆ గుడి గురించి కాదు, దేవునితో తనకున్న ప్రత్యేకమైన బంధం గురించి మొదటిసారిగా చెబుతున్నాడు. కథ మళ్లీ కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తోంది. యేసు ఇప్పుడు తన బహిరంగ సేవను మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన రాక కోసం దారి సిద్ధం చేస్తున్న ఓ ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. అతనే బాప్తిస్మమిచ్చు యోహాను. యొర్దాను నది దగ్గర ప్రజలకు దేవుని మార్గం గురించి బోధిస్తున్నాడు. బాప్తిస్మం, ఈ పదం మనం వినే ఉంటాం. దాని అర్థమేంటంటే కేవలం నీళ్లలో మునగడం కాదు, అది ఒక ప్రమాణం లాంటిది. పాత జీవితాన్ని,
తప్పులను వదిలేసి దేవునితో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నామని అందరి ముందు ప్రకటించడం అన్నమాట. ఆశ్చర్యంగా యేసు కూడా యోహాను దగ్గరకొచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన నీళ్లలోంచి బయటికి రాగానే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ ఒక పావురంలా ఆయన మీదకి దిగివచ్చింది. ఆకాశం నుంచొక గొంతు వినిపించింది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకు చాలా ఇష్టమని. ఇది ఆయన సేవకు దేవుడిచ్చిన ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది. ఇక ఆయన సేవ అధికారికంగా మొదలైంది. అయితే ఈ ప్రయాణంలో ఆయన ఒంటరి కాదు. తన సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక బృందాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. యోహాను యేసును చూసి తన శిష్యులతో, అదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ మాట విన్న యోహాను శిష్యులిద్దరూ, వారిలో ఒకరు అంద్రేయ, వెంటనే యేసును వెంబడించారు. అంద్రేయకు ఎంత ఆనందం వేసిందంటే వెంటనే తన అన్నయ్య సీమోను దగ్గరికి పరుగెత్తుకెళ్లి, మనం మెస్సియాను కనుగొన్నాం అని చెప్పి యేసు దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత యేసే స్వయంగా ఫిలిప్పును పిలిచాడు. ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలు దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. కాని నతనయేలు మొదట నమ్మలేదు. యేసు అతన్ని చూడగానే, ఫిలిప్పు నిన్ను పిలవకుముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూశాను అన్నారు. అంతే, నతనయేలు షాకయ్యాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అని ఒప్పుకున్నాడు. ఇలా ఒక్కొక్కరిగా ఆయన 12 మంది శిష్యుల బృందం ఏర్పడటం మొదలైంది. ఇక మన ఈ కథనంలో చివరి ఘట్టానికి వచ్చేశాం. యేసు తన శక్తిని, తన అధికారాన్ని అందరి ముందు మొదటిసారిగా చూపించిన ఒక అద్భుతమైన సంఘటన. యేసు, ఆయన తల్లి, ఆయన శిష్యులు కాలా అనే ఊరిలో ఒక పెళ్లికి వెళ్లారు. అప్పట్లో పెళ్లి విందులో ద్రాక్షరసమైపోతే అది చాలా పెద్ద అవమానం. సరిగ్గా అదే జరిగింది. విందు మధ్యలోనే ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లివారి పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. యేసు వాళ్ళమ్మ మరియా ఈ సమస్య గురించి యేసుకు చెప్పింది. అప్పుడు యేసు అక్కడున్న 6 పెద్ద రాతి బానలను నీళ్లతో నింపమని అక్కడి సేవకులతో చెప్పాడు. వాళ్ళు ఆయన చెప్పినట్టే చేశారు. తర్వాత, ఇప్పుడు అందులోంచి కొంచెం తీసి విందు పెద్దకు ఇవ్వండి అన్నాడు. ఆయన దాన్ని తాగగానే అవాక్కయ్యాడు. అది అంతకుముందు తాగినదానికంటే చాలా శ్రేష్టమైన ద్రాక్షారసం. కాని అది ఎక్కడ్నుంచొచ్చిందో అతనికి అస్సలర్థం కాలేదు. ఈ అద్భుతం కేవలం అయిపోయిన ద్రాక్షరాసాన్ని ఇవ్వడం కోసం కాదు. ఇది యేసు ఎవరో, ఆయన శక్తి ఏంటో చూపించిన మొదటి సూచన అన్మాట. ఈ సంఘటన తరువాత ఆయన శిష్యులకు ఆయనపై నమ్మకం మరింత బలపడింది. ఇది ఆయన చేయబోయే గొప్ప కార్యాలకు ఒక పవర్ఫుల్ స్టార్ట్. చూసారా, ఒక నక్షత్రంతో మొదలైన ప్రయాణం నీటిని ద్రాక్షరసంగా మార్చే అద్భుతం దగ్గర మనల్ని తీసుకొచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆయన చేసిన మొదటి సూచన ఇది. మరి ఈ రాజు కథలో ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని సవాళ్లు ఎదురుచూస్తున్నాయో?